మా అందశ్రీ ఎవరో కాదు, మా మామయ్యే. అందశ్రీ గారి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డ వ్యక్తి. ఒక మేస్త్రిగా, ఒక పశువుల కాపరిగా, పశువులు కాసేటప్పుడు పల్లె నీకు వందనాలమ్మ అనే పాట ఆయన్ని దాని నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుండి జీవితం గమ్యం హైదరాబాద్ చేరుకున్న ఆడికి పోయినాక తాపే మేస్త్రిగా పని చేసుకుంటూ, అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత తాపే మేస్త్రి అయిన తర్వాత పాటలు రాసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాటలు రాసుకుంటూ రెండు రాష్ట్రాలకు పేరుగాంచి జయ జయ అనే తెలంగాణ పాట కూడా చాలా పేరుగాంచిన పాట రాష్ట్ర గీతంగా చేయడం జరిగింది. అందశ్రీ గారు చాలా కష్టపడ్డ వ్యక్తి. రాజకీయంగా మరి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మేము అందరం కలిసి కూడా బస్సు మాట్లాడుకొని మేము పోదాం అనుకుంటున్నాము. ఆయన ఆత్మశాంతికి చేకూరాలని మేము సిద్ధిస్తున్నాం.